అలా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో నేనేదో బటన్ నొక్కాడు అంటాడు తప్ప ఎన్ని ఖర్చులు పెంచారు, ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, ఇవన్నీ కూడా మీలాంటి సామాన్యులకు తెలుసు. ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఈసారి ప్రభుత్వం ఏంటంటావు? అంటే అందరం ఓట్లు వేసేసాం, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు ఎందుకని చంద్రబాబు అంటే మాకు పనులు లేవు ఇక్కడ, పనులు ఆయన వస్తే మాకు పనులు కొంచెం బాగుంటది. మరి 2019లో కూడా మీకు బాగానే పనులు బాగున్నాయి. పనులు బాగున్నాయి. ఎందుకని చంద్రబాబు గారిని గెలిపించారు? అంటే అప్పుడు ప్రజలు అప్పుడు ఒక ఛాన్స్ అని అప్పుడు అలా చేశారు అక్కడ. ఒక ఛాన్స్ అని అయిపోయింది. ఛాన్స్ అయిపోయింది. ఈసారి రాడంటావా? నమ్మకం లేదు. మరి 170 అంటాడు ఆయన. మామూలుగా చెప్తుండ్రు ఆయన అనుకుంటే ఎలా? ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మందు గాని అసలు ఒక 500 తీసుకెళ్తే ఇంట్లో ఎంత ఇవ్వగలుగుతున్నారన్న? ఇంట్లో ఏమి ఇస్తున్నావు, ఏమి లేదు, మందుకు సరిపోతున్నాయి. ఇంట్లో 500 600 వస్తున్నాయి, 250 మందుకు పోతున్నాయి, 200 తీసుకుపోతాం ఇంటికి, అంతే. మిగిలేదు ఏముండదు. ఏం మిగలట్లా? తాగద్దన్నాడుగా మందు. తాగద్దంటే ఇప్పుడు పని చేసిన తర్వాత తాగాలి కదా, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా, ఆ నొప్పులు కొద్దిగా తాగాలి కదా. తెలుసు ఆయనకి. తెలిసే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని మాట ఇచ్చాడు. ఎక్కువ అయిపోయినాయి కదా షాపులు బాగా ఎక్కువైనాయి. మద్యం షాపులు సొంత షాపులు పెట్టుకున్నాడు, అన్ని ఎక్కువ అయిపోయినాయి. ఖర్చులు ఎలా ఉన్నాయి ఇంట్లో? ఏం లేదు, కొత్త బట్టలు లేదు, ఏం లేదు. తీసుకెళ్ళిన డబ్బులు ఖర్చు, డబ్బులు కూడా చాలట్లేదు. నూనె పెరిగిపోయింది, పప్పు పెరిగిపోయింది, అంత పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, అన్ని ఖర్చులు పెరిగిపోయింది. కరెంటు బిల్లు కూడా ఇదివరకు గతంలో 150 160 కడుతున్నా కరెంటు బిల్లు, కనీసం ఇప్పుడు 700 కడుతున్నా. 700 రూపాయలు 2-3 రెట్లు పెరిగింది. మరి ఈయన ఇచ్చే డబ్బులు, నేను బటన్ నొక్కా అంటున్నాడు. ఎవరి డబ్బులు అంటావా ఇవన్నీ? మనయే. తెలుస్తుంది, అది ప్రజల డబ్బు. అది తెలుసు అంటావా? ఈసారి అది ఆలోచించేసారా ఓటు? ఆలోచించాము. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, అంతేనా? అన్న, దాదాపుగా ఈ పని చేసుకునే వాళ్ళు, రోజువారీ కార్మికులు ఈ రోజు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే ధైర్యం ఉందంటావా? జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నా అన్ని తగ్గించేస్తా, మొత్తం అంతా పేదల కోసం వస్తున్నా అని చెప్పన్నాడు. అలా ఉందా పరిపాలన? తగ్గించింది ఏం లేదండి. ఈ ఇసుక లేని దాని వల్ల మాలాంటి వాళ్ళకి 500 కన్నా ఎక్కువ రావట్లా. కరెంటు బిల్లు పెంచాడు, అది తినే వంటలు పెంచాడు, పని లేదు. మెయిన్ అది. మరి ఇల్లు ఇస్తానండు, ఆ డబ్బులు కట్టాం మేమైతే, మాకు ఆ టిట్కో ఇల్లు ఇవ్వలేదు ఆయన. మరి అదే డబ్బులు అయ్యేమో నాకైతే తెలియదండి. నేను మట్టి టిట్కో ఇల్లు ఇస్తాను డబ్బులు కట్టాను, అది ఇంతవరకు రాలేదు సార్. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు డబ్బులు కట్టమని. అది మా పరిస్థితి. మరి ఈ 5 ఏళ్లలో నేను బటన్ నొక్కాను, మీ అందరికీ డబ్బులు వేసాను. ఇప్పుడు బటన్ నొక్కానండి. మా అమ్మాయి వాళ్ళని అంత ముందు 30,000 చదివించామండి. ఇప్పుడు ఒక పిల్లని 30,000 చదువుతున్నా. కొదవ అమ్మాయిని ఏం చేయాలండి? మరి అందుకే గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసుకున్నాం. ఏం చేస్తాం? మరి అది పరిస్థితి. విపరీతంగా పెరిగినాయండి. ఆలోచించాను, నేనే మార్చామండి. మార్పు వస్తుందంటావు? ఖచ్చితంగా. బయటకు వచ్చి ఒక 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళగలం, లేకపోతే 500 సంపాదించుకోగలం అనేది ఉందంటావా? కుర్రోడివి నువ్వు, యువత ఉందా? ఎట్లుంది పనులు? ఎట్లున్నాయి? పర్లేదన్న, ఏం లేదు, అంత ఏం ఉండదు. అంత పనులు. మరి ఖర్చులన్నా? ఖర్చులు అయితే ఉంటాయి ఉన్నాయి అన్న బాబు, ఖర్చులు ఉంటానే ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తే అసలు ఏది పెన్షన్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం పెంచాడు అన్న బాబు? 5 ఏళ్ళు అసలు ఏంటి? 5 ఏళ్లలో ఏమైనా పెరిగినాయి అంటావా, పెరగలేదంటావా? ఏం పెరగలేదు, ఉన్నాయి లాక్కుంటున్నాడు, ఏం పెరగట్లేదు అక్కడ. మనకి జీవితాల్లో డబ్బులు మాత్రం పెరగట్లా, ఉన్నాయి మాత్రం లాగేస్తున్నారు. మరి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు ఆయన. అన్ని కళ్ళ చెప్పుకుంటాడు అండి, ఏం నొక్కుతాడు అన్న బాబు? ఎవడికి ఏం జరగట్లేదు ఇక్కడ, ఆయన నొక్కుంటా ఉన్నాడు, ఇక్కడ ఏమో జరగట్లేదు. మరి పనులు ఉండాలి. ఇప్పుడు ఒక నీ బోటోడు నా బోటోడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక కొనగలుగుతున్నావా? సిమెంట్ కానీ ఈ ఖర్చులన్నీ భరించగలుగుతావా? ఆయన నొక్కేస్తున్నాడు, ఇంకేం కొంటాం అన్ని సిమెంట్లు ఇవన్నీ తెలుసు అంటావా జనాలకి? అందరు తెలుస్తా ఉంటాయి, ఎవడు చెప్పండి బయటికి. 175 తీసారు నాకు అంటున్నాడు ఆయన. అందుకు ఏం రూపాయి ఒక్క ఓటు కూడా పడదు ఈసారి, సరిగ్గా పడవు. ఆల్రెడీ ఓట్లు ఎలక్షన్ అయిపోయిందన్న, ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు నువ్వు? నీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే చంద్రబాబు గారే వస్తారు అనుకుంటున్నావు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగున్నాయా పనులు? ఉన్నాయి అప్పుడేమో ఉన్నాయి, మనకి ఐడియా లేదు. కొద్దిగా పర్వాలా? ఖర్చులు ఎట్లా ఉన్నాయా? పోనీ ఖర్చులు తెలుసు కానీ అప్పుడు కానీ అవి బాగా పర్లేదన్న, పర్వాలా. 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు ఉండేవి గతంలో, మరి ఇప్పుడు ఏంటన్న పరిస్థితి? ఆయన ఏదో పెట్టుకున్నాడు అక్కడ అన్న క్యాంటీన్ తీసి, జగన్ అన్నా క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు పెట్టాడు. మరి ఒక 100 రూపాయలు లేకుండా భోజనం ఉందా అన్న ఈ రోజు బయట? లేదన్న. ఈసారి మళ్ళీ టీడీపీ వస్తే అన్నా క్యాంటీన్లు పెడతా ఉంటున్నారు. రావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? రావాలనుకుంటాం, ఖచ్చితంగా రావాలనుకుంటాం. ఎందుకంటే బయట వీళ్ళే మన అయితే తినేయగలం, బయట వాళ్ళు ఎక్కడ తింటారన్న. అవును. ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి 1 రూపాయి సంపాదన లేకపోయినా నీ బొట్టుడు ఎవడో 5 రూపాయలు ఇస్తే వెళ్ళి అన్నం తింటారు. ఆయన
తింటారు అది ఖచ్చితంగా. మంచి పనే కదన్నా. మంచి పని మారుద్దంటావు మారుద్ది అన్న, ఖచ్చితంగా మారుద్ది గవర్నమెంట్.